చెప్పండి. బిగ్ బాస్ చూస్తున్నారా? చూస్తున్నా. ఈ సీజన్ అయితే అటర్ ఫ్లాప్ సీజన్. చాలా డిసప్పాయింట్ అయ్యా. లాస్ట్ సీజన్కి ఈ సీజన్కి చాలా డిసప్పాయింట్ ఉంది. ఎంతో ఎక్స్పెక్టేషన్ చేసి ఆ కామనర్స్ పోతే ఎంతోమంది అప్లై చేస్తారు, వాళ్ళు నిలబెట్టుకోలేదు. ఇంకా వైల్డ్ కార్డ్స్ ఇప్పుడు వైల్డ్ కార్డ్స్ అని వెళ్తున్నారు, వాళ్ళు ఈజీగా దొరికిపోయారు. కొంచెం ఇప్పుడు తనుజ అని విషయంలో ఆమె అయేష చెప్పిన పాయింట్స్ కానీ చెప్పింది, అవి కరెక్ట్ పాయింట్సే. సీరియల్స్ అంటే మరి సీరియల్ అనడం, ఒక సీరియల్ అనడం, ఒక ముద్దమందరం సీరియల్ ఒకటి చాలు అన్నట్టు ఒక సీరియల్ని అనడం అది రాంగు. మామూలుగా పాయింట్స్ చెప్పాలి, మీరు మరీ ఘోరంగా ఇంత అని చెప్పాలి. అంటే ఇప్పుడు చెప్పింది నిలబెట్టుకుంటా అంటే ఆమె బాల్ కూడా ఆమె మనం గ్రూప్గా మాట్లాడుకున్నాం కదా, మళ్ళీ ఎందుకు అని వాళ్ళతో గొడవపడి తీసుకొనింది బాల్. ఆమె సొంతంగా గేమ్ ఆడి గెలుచుకోలేదు, ఆ బాల్ని కూడా ఆమెనే కరెక్ట్గా ఆడలేదు, ఆమె ఓన్గా గెలుచుకోలేదు. ఆమె ఓన్గా గెలుచుకోకుండా నువ్వు ఫ్యామిలీలో ఇలా బాండింగ్ పెట్టుకొని ఆడావు అది ఇది అని ఆమె చెప్తే, వైల్డ్ కార్డ్స్ మొత్తం తనుజని టార్గెట్ చేశారంటున్నారా? వైల్డ్ కార్డ్ మొత్తం అనట్లేదు, ఆ పాయింట్స్ చెప్పారు. కొంచెం చాలామంది కొంచెం టార్గెటింగ్గానే అనిపిస్తుంది. ఎందుకంటే మిగతా బాండింగ్స్ ఉన్నాయి, కానీ వీళ్ళకు కొంచెం మిగతా బాండింగ్లో ఇద్దరు ఉన్నారు. ఇప్పుడు తనుజ అమ్మ అంటే సంజన, మళ్ళీ డెమాన్ పవన్, వీళ్ళిద్దరు డెమాన్ పవన్, పవన్ కళ్యాణ్, మళ్ళీ ఇప్పుడుండే రీతు, వాళ్ళు ఇప్పుడు వీళ్ళిద్దరిలో అమ్మ వీళ్ళిద్దరు కూతుర్లు అన్నట్టు, దివ్య ఈమె తనూజ అన్నట్టు అలా. అంటే ఎంత కనెక్షన్ ఉన్నా అక్కడ గేమ్ ఫైనల్కి వచ్చేసరికి సరైన సపోర్ట్ అయితే ఇవ్వట్లేదు. ఇప్పుడు తనూజ చూడండి, తనూజ ఎన్నిసార్లు కంటెస్టెంట్ అయింది, ఫైనల్ వచ్చేవరకు హ్యాండ్ ఇచ్చారు, ఖచ్చితంగా హ్యాండ్ ఇచ్చారు. ఆమె కూడా ఇప్పుడు కొంచెం భరణి గేమ్ గారిని అర్థం చేసుకోండి, ఈయన కరెక్ట్ టైంలో సపోర్ట్ చేయరని అర్థం చేసుకోండి. ఒక కంటెండర్గా సపోర్ట్ చేస్తాడు, కెప్టెన్సీ ఇంకా కెప్టెన్ అవ్వాలి అన్నప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక రకంగా మెలిక పెడతాడు ఖచ్చితంగా. దివ్య మాదిరి గారు లోపలికి ఎంట్రైన్ నుండి బాగా గొడవలు జరుగుతూనే ఉన్నాయి, దాని గురించి మనకు స్టార్టింగ్ శ్రీజ, ఇంకో ఆమె డాక్టర్ ప్రియా ఎంత ఇరిటేటింగ్ అనిపించారో, ఇంకా శ్రీజ ఎంత ఇరిటేటింగ్ అనిపించిందో అలా అనిపిస్తోంది. కొంచెం మాకు సరిగా నామినేషన్ టైంలో ఇంకా వేరే విషయం టైంలో అనింది, మాకు సరిగా వెల్కమ్ ఇవ్వలేదు, వైల్డ్ కార్డ్ కదా వెల్కమ్ ఇవ్వాలి అది ఇది అనింది. ఆమె స్టార్టింగ్లో అలా తెలుసుకోవాలి, కొంచెం వెళ్ళినప్పుడు అక్కడ రూల్స్ కొంచెం తెలుసుకోవాలి. ఇక్కడ బయట వెళ్తున్నా అక్కడ పోయినప్పుడు కొన్ని రూల్స్ ఉంటాయి, అవి ఫాలో అవ్వాలి. ఒకవేళ ఫాలో అవ్వకుండా సరేలే నెక్స్ట్ టైం చేయను, నెక్స్ట్ టైం నుంచి అన్నట్టు చెప్పాలి. జస్ట్ కూర్చోన్నందుకే ఆమె ఏదో పెద్ద ఏదో రాంగ్ వర్డ్ అన్నట్టు గొడవపడింది, అది అన్నెసెసరీ అనిపించింది. శ్రీజాను గుర్తు చేసింది, స్టార్టింగ్ వీక్స్లో శ్రీజ ప్రియ ఎలా అనిపించింది అలా అనిపించింది. శ్రీజ ప్రియ ఎలానో ఇప్పుడు అయేష దివ్యల మాదిరి అలా అనిపించింది. ఈమె అయేష కొంచెం పాయింట్స్ చెప్పింది, కానీ ఆమె వైపు కరెక్ట్ పాయింట్స్ లేవు. మరి 6th వీక్లో ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకుంటున్నారు? నాకైతే రాము లేదా దివ్యానికిత అనిపిస్తుంది. దివ్యానికితకి -7 అంటే ఆమె వైల్డ్ కార్డ్గా ఎంట్రీ వచ్చింది, అంతకుముందు వీక్స్లో లేదు కదా, అదొకటి మైనస్ అవుతుంది. ఇంకొకటి కొంచెం ఇంకా వేరే కొంతమందితో కొంచెం ఎక్కువ కలవలేదు, ఇంకా వేరే పాయింట్స్ అయితే మాట్లాడింది. ఎంత కలవలేకపోయినా హౌస్లో అన్ని విషయాల్లో అన్నీ తెలిసినట్టు కరెక్ట్గా పాయింట్ మాట్లాడింది. అంటే ఇంకొకటి ఇతను రాము అంతకుముందు సాంగ్ వల్ల ఎక్కువ ఇదైపోయాడు, అంతకుముందు వీక్స్ కూడా ఉన్నాడు, ఇప్పుడు గేమ్ మాడుతున్నాడు, కొన్ని రాంగ్ స్టెప్ వేస్తున్నాడు. కానీ వాళ్ళు బిగ్ బాస్ ఎలా థింక్ చేస్తారో తెలియదు. నాకైతే రాము ఎలిమినేట్ చేయాలి ఈ వీక్. వాళ్ళకి కావాలి ఏదో టీఆర్పీ వస్తుందనో ఇంకే విషయంలోనో రాము ఉండాలి అంటే వాళ్ళు ఉంచుతారు. చూడాలి, బిగ్ బాస్ మనం ఓటింగ్స్ ప్రకారం అయితే చేయరు ఖచ్చితంగా. మనం చూసాం, లాస్ట్ సీజనే చూసాం. నాకైతే ప్రేరణ ఎంత బాగా ఆడింది అన్ని విషయాలు, వంట చేస్తూ అటువైపు గేమ్స్ టాస్క్లో కానీ వీకెండ్ టాస్క్లు కానీ. ఫైనల్లీ అయితే నాకైతే తనుజ అనిపిస్తుంది, ఎందుకంటే ఈసారి వరెస్ట్. ఆమె ఏడ్చింది అది ఇది అని ఉన్నా ఆమె జెన్యూన్, ఇప్పుడు అంత జెన్యూన్ అయ్యేటప్పటికి అంత బాగా ఎమోషన్ క్యారీ చేసింది. ఇంకా నెక్స్ట్ వీక్స్ ఇంకా ఏడిస్తే ఖచ్చితంగా తనుజ గెలవాలని కోరుకోను, ఇంకా వేరే కంటెస్టెంట్ అనుకోను. ఇప్పుడు కొంచెం ఐడియా వచ్చింది, చూడాలి ఎలా అవుతుంది. ఇమ్మాన్యుయల్ విన్ చేస్తారనుకుంటున్నా, స్టార్ ఇవ్వడం కానీ ఇంకా విషయంలో ఇంకా లవ్ స్టోరీ చెప్పించడం కానీ చూడాలి. ఈసారి ఇవ్వరు అనుకుంటా, లేడీస్కి అయితే ఇవ్వరు. అటర్ ఫ్లాప్ సీజన్ 9.